పుష్ప 2 డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా గురించి రోజు ఏదో ఓ న్యూస్ వింటూనే ఉంటున్నాం. నిన్న మొన్నటి వరకు సుకుమార్ లాస్ట్ మినిట్ షూటింగ్ వర్క్స్ తో టెన్షన్ పెడుతున్నాడని అన్నారు. కానీ సుక్కు దానిని కూడా ఫినిష్ చేసేశాడు. ఇక కేవలం కొన్ని ప్యాచ్ వర్క్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్. మరో 3-4 రోజుల్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసే విషయం ఏంటంటే ఈ సినిమా భారీ రన్ టైమ్ ను లాక్ చేసుకుంది. పుష్ప 2 సినిమాను ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో విడుదల చేయబోన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న ట్రెండ్ లో 3 గంటల సినిమా అంటేనే కాస్త రిస్క్ అని అంతా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఈ సినిమా 3 గంటల 15 నిమిషాలంటే ఇక ఎలా ఉండబోతుందా అని అంతా చర్చించుకుంటున్నారు. పుష్ప పార్ట్ 1 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించింది. పుష్ప 2 మీద అంచనాలు బాగానే పెరిగాయి. చెప్పాలంటే అంతకు మించి అనే రేంజ్ లో అంచనాలు ఆకాశాన్ని దాకుతున్నాయి. సుకుమార్ ఏం ప్లాన్ చేశాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి పెద్ద ప్రయోగం చేస్తున్నాడని చెప్పి తీరాల్సిందే. అంతసేపు ప్రేక్షకులను సీట్లో కూర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు, స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్, కథ, కథనం అంతా చాలా ఎంగేజింగ్ గా ఉండాల్సి ఉంటుంది. సో ఇంత టైం పెట్టాడంటే సుకుమార్ చాలా పగడ్బందీగా వీటన్నిటినీ సమకూర్చడమే అనిపిస్తోంది. ఈ భారీ రన్ టైం కాస్త షాకింగ్ గా అనిపిస్తున్నా కూడా పుష్పరాజ్ వస్తున్నాడంటే ఆ మాత్రం టైం ఉండాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. పుష్ప నామ్ చోటా హే లేకిన్ సౌండ్ బహుత్ బడా అని ట్రైలర్ లో చెప్పినట్లు చాలా గట్టిగానే సౌండ్ చేసేలా కనిపిస్తుంది పుష్ప. ఇప్పటి వరకు సినిమా మీద ఒక అంచనా ఉంటే ఇప్పుడు అసలు 3 గంటల సేపు సినిమాలో ఏం ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ లెక్కను చూస్తే మొదటి రోజు 200 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టడం చాలా ఈజీ అనిపిస్తుంది. అలాగే మూవీ టీం లాంగ్ రన్ లో 1000 కోట్ల మార్కును టచ్ చేసే టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతానికైతే హైప్ పరంగా ఎక్కడా లోటు లేదు. మూవీ నుంచి రావాల్సిన ట్రైలర్, ఐటమ్ సాంగ్ అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. కిస్సీ సాంగ్ కూడా మెల్లమెల్లగా ఊపందుకుంటుంది. ఇక మరో సాంగ్ బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇక రిలీజ్ తర్వాత పుష్ప 2 ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుందో, అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.